నా పేరు లక్ష్మీనారాయణ, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ని. త్రిష అమాయకుడైన కుర్రాన్ని చంపబోతుంటే అయ్యో పాపం అని అడ్డుగా వెళ్ళాను, అంతే. నాకిష్టం లేని మనుషులున్న చోట, నాకిష్టం లేని వాతావరణంలో కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నమస్తే. రత్నప్రభు గారు, చివరగా ఒక విషయం. పెళ్లి రిసెప్షన్ అని ఒకసారి ఇంటికొచ్చి పిలిచారు. తర్వాత మళ్ళీ అరవింద్ నిశ్చితార్థం అంటూ ఫోన్ చేశారు. దయచేసి ఈ రాకపోకలు ఇంతటితో ఆపేయండి. రేపు మీ బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంది, మీ బిడ్డ కడుపుతో ఉంది, మీ బిడ్డకు సీమంతం అని దయచేసి మా ఇంటికి రాకండి. శుభకార్యమైనా చావు కార్యమైనా ఏదైనా సరే నేను మీ గడప తొక్కను, మీరు నా గడప తొక్కకండి. నా మాట కాదని మీరు నా ఇంటికొచ్చారో అదే నా చివరి రోజవుతుంది. నా మీద మీకంత గౌరవం ఉంటే నా ఫోటో హాల్లో పెట్టుకుని దానికో గంధం దండ వేయండి, సంతోషపడతాను. మావయ్య గారు, హాయ్. ఎప్పుడొచ్చారు మావయ్య గారు? ఇప్పుడే వచ్చాను. హాయ్, అలివేని వదిన గారు కూడా వచ్చారు. మావయ్య గారు, నన్ను త్రిష కిడ్నాప్ చేసింది కదా, అప్పుడు మిమ్మల్ని నేను అద్దంలోంచి చూశాను. మీరు పలకలేదు మావయ్య గారు. నువ్వు పిలుస్తున్నది నాకు వినిపించలేదు బాబు. నేను తప్పించుకొని వస్తుంటే రౌడీలను కొట్టి లాక్కెళ్ళిపోయారు మావయ్య గారు. వాళ్ళందరినీ నేను కొట్టానులే, నీ జోలికి రారు, సరేనా? మామయ్య గారు, మిమ్మల్ని త్రిష తుపాకీతో కాల్చినప్పుడు నేను చూశాను. చాలా భయం వేసింది మామయ్య గారు. నాకేం కాదులే. మీకు ఏమైందో ఏమోనని బాగా భయపడ్డాను మామయ్య గారు. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను బాబు. మీకేం కాలేదు కదా మామయ్య గారు?
ఏమైంది మావయ్య గారు? ఇక్కడ కొంచెం నొప్పిగా ఉంది బాబు. అయితే హాస్పిటల్కి వెళ్దాం పదండి మావయ్య గారు. నేను వెళ్తానులే బాబు. మామయ్య గారు, మీరు దేవుడంట. మీ కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోమని కృష్ణవేణి చెప్పింది. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. నువ్వు సంతోషంగా ఉండాలి. లే బాబు. కృష్ణవేణి, నువ్వు చెప్పినట్టుగానే మామయ్య గారి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే వంశీ గారు. మరి మామయ్య గారికి జ్యూస్ ఇచ్చావా? ఇచ్చాను వంశీ గారు. మరి మనం మామయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు సంగటి తలకాయ కూర చేశారు కదా, మనం కూడా మామయ్య గారికి మర్యాదలు చేయాలి కదా. అవును, చెయ్యాలి వంశీ గారు. మామయ్య గారిని అలివేణి వదిన గారిని ఇద్దరిని ఇక్కడే ఉండాలని చెప్తాను, సరేనా? అలాగే చెప్పండి. మామయ్య గారు, ఈరోజు మీరు ఇంట్లోనే ఉండండి. మీకోసం కృష్ణవేణి స్పెషల్ గా వంట చేస్తుంది. లేదు బాబు, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. తర్వాత వస్తానులే. మీరు ఉండాల్సిందే, నేను ఒప్పుకోను. మరిది గారు, ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం, సరేనా? సరే, ప్రామిస్. ప్రామిస్. ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిలిందో మమకారం కానని చోట, విధి చేసే వింతల్లో మిగిలేవి చింతలేనా, కళవీడిన కాంతుల్లో గెలిచేది పంతమేనా, ఇలా మోడైపోయిన జీవితాలలో చిగురే కానరాదా, వలలో పడిపోయిన ప్రేమకెన్నడూ మోక్షముండదా, మేలు జరగదా, ఈ వ్యధ తీరేనా, ఏ దైవం వరలక్ష్మి, వరలక్ష్మి! ఏందయ్య పిలిచారు? లక్ష్మి, ఇంట్లో ఉన్న నీ బంగారం, అలివేణి బంగారం మొత్తం తీసుకొచ్చివ్వు. నీ మెళ్ళో తాళిబొట్టుతో సహా ఇవ్వు.
అలాగేనయ్యా. అన్నయ్య పర్వాలేదు. ఒక్క నిమిషం ఆగండి అయ్యా. మీరు బంగారం ఎందుకు అడిగారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని నేను అడగను. హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చారు. కదలకుండా ఇంటి పట్టునుండమని డాక్టర్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో మీరు ఒంటరిగా వెళ్లడం నాకిష్టం లేదయ్యా. ఏదైనా ఉంటే వీరభద్రంకి చెప్పండి, ఆ పనేదో చేసుకుని వస్తాడు. అవునన్నయ్య, ఆ పనేదో నాకు చెప్పండి, నేను చేసుకొస్తాను. అక్కర్లేదు. నేను ఒంటరిగా వెళితే ఏమవుతుందో అని భయపడుతున్నారు కదా. అమ్మా అలివేణి, నాన్నా, నా వెంట రామ్మా. అలాగే నాన్నా. నాకంతా అర్థమైంది. బంగారం ఎందుకు తీసుకువెళ్తున్నాడో, ఏం చేయబోతున్నాడో నాకంతా అర్థమైంది.
త్రిష అన్నయ్యని కిడ్నాప్ చేసిందని అంతా విన్నాను వదినా. అరవింద్ 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 ఆగు అరవింద్ అరవింద్ ఆగు ఆగు నాన్న అరవింద్ ఆగు అరవింద్ 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 ఆగు అరవింద్ 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 త్రిష అరవింద్ 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 వదినా సూసైడ్ చేసుకుంటానని భయపడి వచ్చారా? అలాంటిదేం లేదు వదినా. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఉంటానని హాస్పిటల్లో మీకు మాటిచ్చాను కదా వదినా. నేను మాట మీద నిలబడతాను. కానీ నువ్వు, మామ్, డాడీ, అత్తయ్య, మావయ్య మీరంతా నన్ను మోసం చేశారు వదినా. అన్నయ్యని త్రిష కిడ్నాప్ చేస్తే 2 రోజులుగా ఆ విషయం నా దగ్గర దాచారు. నాకు అనుమానం వచ్చి అడిగితే పుట్టింటికి వెళ్లారని, అంకుల్కి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి నన్ను నమ్మించారు. చాలా బాధగా ఉంది వదినా. అరవింద్ త్రిష డిస్టర్బెన్స్ లో ఉన్న నీకు ఈ విషయం చెప్తే తట్టుకుంటావో లేదోనని భయపడి చెప్పలేదు. నాకు తెలుసు వదినా. అన్నయ్య కిడ్నాప్ అయ్యాక మీ బాధని గుండెల్లో దాచుకొని నాకు అమ్మలా టిఫిన్ తినిపించారు. ఇన్ని బాధలు కష్టాలు పడి కూడా కేవలం నా శ్రేయస్సు కోసం అబద్ధం చెప్పారని నాకు తెలుసు వదినా. వదినా, మీ మంచితనం చూసి నాలో గిల్టీనెస్ రోజు రోజుకి పెరిగిపోతుంది. బట్ ఆ త్రిషను నా చేతులతో చంపాలనుంది వదినా.